ఏపీలో కూటమి ప్రభుత్వం అరాచకాలు పరాకాష్ఠకు చేరుకున్నాయి. ఏకంగా హోంమంత్రి వంగలపూడి అనిత సొంత నియోజకవర్గమైన పాయకరావుపేటలో దాష్టీకానికి దిగారు టీడీపీ నాయకులు. కోటారు ఓట్లలో స్థలం కబ్జాను అడ్డుకున్న ఇద్దరు మహిళలపై 50 మంది విచక్షణారహితంగా దాడికి దిగారు. వారి దుస్తులు చింపేసి జుట్టు పట్టుకుని మరీ ఈడ్చిపాడేశారు. కోటారు ఓట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణమైన ఘటన చోటు చేసుకుంది. కోటారు ఓట్ల శివారు మర్రిచెట్టు ప్రాంతంలో మెయిన్ రోడ్ను ఆనుకుని మాడెం వరలక్ష్మి ఇల్లు కట్టుకుని నివసిస్తోంది. ఆమె ఇంటి ముందు స్థలాన్ని ఆక్రమించేందుకు బీసీ కాలనీకి చెందిన టీడీపీ నాయకులు ప్రణాళిక రచించారు. ఇదివరకే ఒకసారి పాకవేయగా బాధిత మహిళ ఫిర్యాదుతో రెవెన్యూ అధికారులు తొలగించారు. ఇప్పుడు అధికారులకు వచ్చిన తర్వాత మళ్లీ ఆ స్థలాన్ని కబ్జా చేసేందుకు టీడీపీ నాయకులు మరోసారి యత్నించారు. దీన్ని వరలక్ష్మితో పాటు ఆమె తోటికోడలు లక్ష్మి అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహించిన టీడీపీ నాయకులు వారిపై విచక్షణారహితంగా దాడి చేశారు. దుస్తులు చింపి తీవ్రంగా గాయపరిచారు. బీసీ కాలనీకి చెందిన సుమారు 50 మంది వ్యక్తులు తమపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారని, దుస్తులు చింపేసి అసభ్యంగా ప్రవర్తించారని బాధితులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదే అంశకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అప్డేట్స్ అందిస్తారు. నరేష్, అప్డేట్స్ ఏంటి? ఒక మహిళను, అది కూడా స్థలం కబ్జా చేస్తుంటూ అడ్డుకున్న మహిళను బట్టలు చింపేసి అత్యంత దారుణంగా దుర్భాషలాడినటువంటి తెలుస్తుంది. విజువల్స్లో అప్డేట్స్ ఏంటి? కార్తిక్, రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నాయకుల అరాచకాలకు అంతం లేకుండా పోతుంది. రోజు రోజుకు కూడా వాళ్ళు పెట్టలేకపోతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇలాంటి తరుణంలోనే మనం ఎగ్జాక్ట్గా ఈ సిచ్యువేషన్నే మరొక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వరుసగా అనేక దాడులు, హింసాత్మక దృశ్యాలు మనం చూస్తూ వస్తున్నాము. అయితే నిన్న అర్ధరాత్రి సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ముఖ్యంగా ఒంటరి మహిళగా ఉన్న వరలక్ష్మిపై అత్యంత హీనంగా కూడా సుమారు 50 మంది టీడీపీ నాయకులు గూండాల్లాగా దాడికి పాల్పడ్డారు. పూర్తిగా ఈ ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు ఎందుకంటే చాలా కాలం నుంచి కూడా ఈ టీడీపీ నాయకులు, బీసీ కాలనీకి చెందిన నాయకులు ఆ వరలక్ష్మికి సంబంధించిన ల్యాండ్ ఎదురుగా కబ్జా చేయాలని పూనుకున్నారు. ఇలాంటి తరంలో గతంలోనే ముఖ్యంగా ఆ ఇంటికి ఆపోజిట్లో మరొక గుడిసె వేసి కబ్జా చేసే ప్రయత్నం చేశారు. అయితే వరలక్ష్మి రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసింది. రెవెన్యూ అధికారులు మొత్తం అంతా గుడిసెను మరొకసారి తొలగించడం జరిగింది. అయితే ఇప్పుడు మరొకసారి తమ ప్రభుత్వం వచ్చిందని, తమ ప్రభుత్వంలో ఏం చేసినా సరే ఎవరు అడగరంటే కూడా వారు దాడికి పాల్పడ్డారు. మనం సాక్షి టీవీ స్క్రీన్ మీద విజువల్స్లో చూసుకున్నా సరే వారు అసభ్య పదజాలంతో దూషిస్తూ ఇద్దరు మహిళలను అత్యంత దారుణంగా హింసిస్తూ జుట్టు పట్టుకొని ఈడ్చుకుంటూ కూడా వ్యవస్థలను చేసిన దృశ్యాలను మనం చూస్తున్నాము. అయితే ఇంత పెద్ద ఘటన జరిగినా సరే అక్కడికి పోలీస్ ఎవరు కూడా ఒక కాకి చొక్క కూడా కనిపించిన దృశ్యాలు మనం చూస్తున్నాము. పూర్తిగా ఈ ఘటనకు సంబంధించి, ఎందుకంటే మరోవైపు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి హోంమంత్రి ఇలాకాలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. ఇప్పటివరకు హోంమంత్రి స్పందించలేదు. మరోవైపు ఈ ఘటనకు సంబంధించి ఎందుకంటే ఒక స్థలం కబ్జా చేసినందుకు, అడిగినందుకు, ముఖ్యంగా ప్రశ్నించినందుకు, దాన్ని అడుగునే ప్రయత్నం చేసినందుకు ఒంటరి మహిళపై, అదేవిధంగా ఆ మహిళ బంధువులపై కూడా దాడి చేసిన దృశ్యాలు చూస్తున్నాం. మొత్తం ఇద్దరు మహిళలపై అత్యంత దారుణంగా దాడికి పాల్పడ్డారు ఈ 50 మంది టీడీపీ గుండాలు కూడా. పూర్తిగా ఈ ఘటనకు సంబంధించి బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు పోలీసులు. దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. అయినప్పటికీ ఇంత పెద్ద గొడవ, ఒక గ్రామంలో ఇంతమంది 50 మంది కలిసి ఒక మహిళపై దాడికి పాల్పడడం, మరీ ముఖ్యంగా కారణాలు ఏదైనప్పటికీ, ముఖ్యంగా వారు చేసిన తప్పని ప్రశ్నించేందుకు, మరోవైపు స్థలం కబ్జా చేయకూడదని చెప్పినందుకు కూడా ఈ విధంగా దాడికి పాల్పడ్డారు. మూకమ్మడి దాడి, అదేవిధంగా మహిళను చూడకుండా గతంలో కూడా టీడీపీ నాయకులు ఏ విధంగా మహిళలపై దాడికి పాల్పడారనే విషయం చూసాము. అయితే ఒకవైపు లాండ్ ఆర్డర్ని ఎంతో పటిష్టంగా గత ప్రభుత్వం చూసినప్పటికీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిగా మంత్రులు ప్రమాణ స్వీకారం చేయకముందే, పోలింగ్ అయిపోయిన తర్వాత, రిజల్ట్స్ వచ్చిన తర్వాత రోజు నుంచే మొదలుపెట్టారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా హింసాత్మక ఘటనలు అనేవి పేటరేగిపోతున్నాయి. ఇలాంటి తరుణంలోనే మహిళలపై దాడులు కూడా భారీ ఎత్తున కూడా పెరుగుతూనే వస్తున్నాయి. విశాఖపట్నంలో, ఉమ్మడి విశాఖ జిల్లాలో ప్రశాంత వాతావరణం కనిపిస్తుంది. రాజకీయ పరంగా రాజకీయ వేడి ఎంత ఉన్నప్పటికీ దాడులు అనేవి ఎక్కడ కనిపించిన దృశ్యాలు ఉంటాయి. అలాంటిది ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రశాంతంగా ఉండే ఈ ఉమ్మడి విశాఖ జిల్లాలో, మరీ ముఖ్యంగా అనకాపల్లి జిల్లాకు సంబంధించి చాలా ప్రశాంతంగా ఉండే జిల్లాలో కూడా ఈ విధంగా మహిళలపై దాడి చేయడం అనేది చాలా దుశ్చర్య. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు అందరూ కూడా పూర్తిగా. ఎందుకంటే సామాన్య ప్రజలకి రక్షణ లేకుండా పోతుంది. ఒకవైపు హోంమంత్రి ఒక ప్రెస్ మీట్లో కానీ లేకపోతే మీడియా వేదికగా అనేక నీతులు చెప్తూ, మరోవైపు పోలీసు అధికారులు పనిచేయట్లేదు, కావాలంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోయినట్టు కూడా హుకుములు జారీ చేసి
సిచ్యువేషన్ కూడా చూస్తున్నాము. ఇలాంటిది ఒక హోంమంత్రి తన ఇలాకాలో ఈ విధంగా జరిగితే ఇప్పుడు ఒక స్పందన లేదు. మరోవైపు మరీ ముఖ్యంగా ఒక మహిళా హోంమంత్రి ఉన్న రాష్ట్రంలో మహిళలపై ఇంత దుశ్చర్యకు పాల్పడడం పట్ల కూడా భారీ ఎత్తున కూడా వ్యతిరేకత కనిపిస్తుంది. కార్తీక్. రైట్, థ్యాంక్ యూ నరేష్.